హాయ్ అండి అందరికీ అనేది మినీ వ్లాగ్. నేనైతే విజయవాడ బయలుదేరుతున్నాను అండ్ నాతో పాటు విద్య కూడా వస్తుంది. బట్ మా బావ అయితే రావట్లేదు. అందుకే లగేజ్ ప్యాకింగ్ మాక్సిమం ఒక 1 month వరకు అయితే ఉంటాము. మా మమ్మీ దగ్గర కొన్ని రోజులు అండ్ మా అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటాం అనమాట. ముందు రోజు నేను లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకుంటున్నాను. విద్య కావాల్సిన డ్రెస్సెస్, డైపర్స్, బ్లాంకెట్స్ అండ్ నాకు కావాల్సిన డ్రెస్సెస్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే 2:30కి వైజాగ్ టు విజయవాడ వందే భారత్ ఉంది. ఇంకా మా బావ అదే బుక్ చేశారు. ఇంకా విద్యకి అయితే ఫుడ్ పెట్టి ఇంకా ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. నేనైతే లంచ్ చేయలేదు, మా బావ ఆర్డర్ చేశారనమాట. కోచ్ నెంబర్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తే మాకు అక్కడికి వచ్చి ఫుడ్ అనేది డెలివరీ చేస్తాడు. ఈ క్యారియర్ ఉంది చూసారా, బేబీ క్యారియర్. నేను ఏదైతే విద్యని హ్యాండిల్ చేస్తున్నానో అది అప్పటికప్పుడు బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను. బికాస్ విద్యను ఎత్తుకోవడానికి ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్ని పోవాలి. అని వెనక లగేజ్ ఉంది అని బ్యాగ్ ఉంది. ఎక్కడ విద్య నలిగిపోతుందా అని చెప్పి ముందు జాగ్రత్త కోసం అప్పటికప్పుడు బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ చూస్తూ ఉండగా మేము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదే ఉంది. అండ్ నా భయం వల్ల విద్యకి నేను ఫీడింగ్ ఇవ్వగలనా, ఫుడ్ పెట్టగలనా, అండ్ పక్కన జెంట్స్ వస్తారేమో, ఎలా ఉంటారేమో అని భయం వేసింది. బట్ వన్స్ నేను ట్రైన్ లోకి ఎక్కిన తర్వాత నా భయం మొత్తం పోయింది. ఎందుకో చెప్తాను వినండి. నేను కూర్చునే సైడ్ 3 seater, నాకు మధ్యలో సిట్టింగ్ వచ్చింది అండ్ నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. సో దాని పక్కన 2 seater, 2 members కూర్చుంటారు. అమ్మాయి వాళ్ళ అయ్య అండ్ మమ్మీ కూర్చున్నారు. సో నా పక్కన ఒక సీట్ ఖాళీగానే ఉందన్నమాట. అండ్ విద్యకి నేను ఇక్కడ ఫుడ్ తినిపిస్తున్నాను. తనైతే బాగా కేర్ తీసుకుంది విద్య అని. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, టు బీ ఫ్రాంక్, నాకైతే జర్నీ చాలా హ్యాపీగా వెళ్ళింది. నేను ఫుడ్ తింటున్నప్పుడు ఎక్కడ విద్య నన్ను ఇసుకిస్తుందేమో అని చెప్పి వాళ్ళే కేర్ తీసుకున్నారు. విద్యని చాలా బాగా ఆడిపించారు అండ్ విద్య కూడా చాలా బాగా ఆడింది. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే సిట్టింగ్ అయితే చాలా బాగుంది. 4 అయ్యేసరికి మాకు స్నాక్స్ తెచ్చి ఇచ్చారు. ఒక క్యారమిల్ పాప్కార్న్, ఒక మిక్చర్, ఒక ఆలు సమోసా, దాంట్లోకి సాస్ అండ్ రియల్ యాపిల్ ఒక జ్యూస్ అయితే ఇచ్చారు. ఒక టీ పౌడర్ కూడా ఇచ్చారు. హాట్ వాటర్ తెచ్చి ఆ టీ పౌడర్ దాంట్లో మిక్స్ చేసి మనం టీ తాగడమే. ఇన్స్టెంట్ టీ అనమాట. అదంతా ఏం బాగాలేదు, సోసోగా ఉంది. అండ్ సామర్లకోట జంక్షన్ రాగానే విద్య పడుకుంది. అండ్ రాజమండ్రి రాగానే నా పక్కన సీట్ అతను అయితే వచ్చేసాడు. విజయవాడ వచ్చేంత వరకు విద్య నిద్రలేగలేదు. వన్స్ విజయవాడ వచ్చిన తర్వాత విద్య నిద్రలేసింది అనమాట. సో విజయవాడ అయితే సేఫ్ గా రీచ్ అయిపోయాం. అండ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఇంటి పక్కన ఉన్న విజయాన్ని ఆటేసుకుని వచ్చేసాడు. అండ్ ఇంటికైతే సేఫ్ గా వచ్చేసాం అనమాట. ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ దిష్టి నెలతో ఇద్దరికి దిష్టి తీసింది. అండ్ పైకి వెళ్ళంగానే విద్యను చూడడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అండ్ అనే కామన్ క్వశ్చన్, విద్య చిక్కుపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి. సో అవన్నీ కామన్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి మా అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి వేడి అన్నంలో వేసుకుని తిన్నాను. అంతే. మీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.